మహాకుంభమేళాలో మరో పుణ్యఘట్టమైన మాఘ పూర్ణిమకు ప్రయాగ్రాజ్ సిద్ధమైంది. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుంటుండగా ఆ మేరకు యూపీ అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. వాహనాల ప్రవేశంపై నిషేధం విధించారు. 10 లక్షల మంది కల్పవాసీలు నెల రోజుల దీక్షను ఇవాళ విరమించనున్నారు. ఇప్పటి వరకు మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 45 కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ సర్కార్ ప్రకటించింది. పరమ పవిత్రంగా భావించే మాఘ పూర్ణిమ వేళ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము 5:05 బ్రహ్మముహూర్తం మొదలు కాగా రాత్రి 7:35 అమృతకాలం ముగియనుంది. దేశం నలుమూలల నుంచి భక్తులు కని విని ఎరుగని రీతిలో తరలి వస్తుండటంతో గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం జనసంద్రంగా మారింది. వారాంతంలో ప్రయాగ్రాజ్కు వచ్చే వాహనాలు 350 కిలోమీటర్ల పొడవునా బారులు తీరిన ఘటనను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం 4 గంటల నుంచి సంగమ ప్రాంతాన్ని, సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్రాజ్లోకి వాహనాల ప్రవేశంపై నిషేధం విధించారు. ప్రయాగ్రాజ్ వెలుపల వాహనాల పార్కింగ్కు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అక్కడి నుంచి మహాకుంభ ప్రాంతానికి భక్తులు కాలినడకన చేరుకుంటున్నారు. మాఘ పూర్ణిమ పరమ పవిత్రమైన రోజు కావడంతో పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చే భక్తుల రాక మంగళవారం నుంచే మొదలైంది. ఈ రోజున నదీ స్నానాలు, దానాలు, పూజలకు ఎంతో ప్రత్యేకత ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే మేళా ప్రాంతం నుంచి భక్తుల్ని సురక్షితంగా తరలించేలా మాఘ పూర్ణిమ పుణ్యస్నానాలు పూర్తయ్యే వరకు ప్రత్యేక ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నారు. మహాకుంభ నగర్లోని 500 బెడ్ల సామర్థ్యం కలిగిన 43 ఆసుపత్రుల్ని హై అలర్ట్ చేయడంతో పాటు రివర్, ఎయిర్ అంబులెన్స్లతో పాటు మొత్తం 133 అంబులెన్స్లను 2000 మందికి పైగా వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రయాగ్రాజ్లో ఈ నెల 7వ తేదీ నుంచి 12 వరకు ప్రత్యక్ష తరగతుల్ని రద్దు చేసిన యూపీ ప్రభుత్వం ఆఫ్లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. 10 లక్షల మంది కల్పవాసీలు నెల రోజుల దీక్షను ఇవాళ విరమించనున్నారు. మహాకుంభ ప్రారంభమైన జనవరి 13 నుంచి కల్పవాసీలు సంగమ కేంద్రానికి సమీపంలో ఉండి ఉపవాసాలు, స్వీయ క్రమశిక్షణ, ఆత్మ పరిశీలన, ఆధ్యాత్మిక శుద్ధితో ఉంటారు. మాఘ పూర్ణిమతో ఆ దీక్ష పూర్తవుతుంది. కల్పవాసీలందరూ నిబంధనలు పాటిస్తూ వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాల్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. జనవరి 13న కుంభమేళా ప్రారంభం కాగా ఇప్పటి వరకు పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 45 కోట్లు దాటినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 26న మహాశివరాత్రితో ముగిసే మహాకుంభమేళా ముగియనుండగా అప్పటి వరకు 55 కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తారని ప్రభుత్వం అంచనా వేసింది.